హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. ఈరోజైతే అందరి కోసం టిప్స్లు అయితే తీసుకొచ్చాను. కిచెన్ టిప్స్, యూస్ఫుల్ టిప్స్, బ్యూటీ టిప్స్ అన్నీని చూడండి. ఇట్లాది ట్రావెల్ బ్యాగులు ఉంటాయి కదా, ఈ ట్రావెల్ బ్యాగులు పేపర్ వెళ్ళిపోయి ఉంటుంది, మనం అట్లే పెట్టేస్తుంటాం, మాసిపోతూ ఉంటుంది, అంత దుమ్ము వచ్చేస్తూ ఉంటుంది, దుమ్ము పట్టేసి అంత గలీజ్గా అయిపోతూ ఉంటుంది. మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడైతే తర్వాత కడిగి అంత నీట్గా ఆరాలంటే లేట్ అయిపోతూ ఉంటుంది కదా, ఇట్లంతా బాగుండదు. అందుకోసము ఇది దుమ్ము పడుకోకుండా ఇట్లాంటిది ఒక టీ షర్ట్ తీసుకోనాలా. టీ షర్ట్ తీసుకొనేసి ఇట్లా దీనికి వేసేసేయాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా వేసేస్తే మనము పెట్టేస్తే మనము తర్వాత ఎక్కడికన్నా పోయినప్పుడు తీసుకున్నా కూడా కొత్తగా అట్లే ఉంటుంది, మాసిపోకుండా. చూడండి, పెద్దది ఒక టీ షర్ట్ తీసుకొని వేసేసి ఇట్లా వేసేస్తే ఎన్ని రోజులైనా కూడా అట్లే ఉంటుంది. చూసారు కదా, ఇట్లయితే పెట్టేసేయచ్చు. మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇది తీసేసి తర్వాత తీసుకొని పోసి తర్వాత అట్లే పెట్టేస్తే బాగా కొత్త సూట్ కేసు లాగా అట్లే ఉంటుంది. చూడండి, ట్రావెల్ బ్యాగ్ ఎంత బాగుందో కదా, దుమ్ము కూడా పట్టదు, ఏం కాదు, చాలా బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి వాటర్ బాటిల్ ఉంటాయి కదా, ఈ వాటర్ బాటిల్ తీసుకొనేసేసి మనము ఏదైనా కడ్డీ తీసుకొనేసి చిన్నగా ఇది కాల్చుకొనేసి ఒక 4 హోల్ అట్లా పెట్టుకొనేసేయాల. 4 హోల్ పెట్టుకొనేస్తే మనకి బయట ముగ్గేస్తుంటాం కదా, ఇట్లా గీతలు ఇడుస్తాం పైన. గీతలు ఇడిసేకి మనకు రాదు కాబట్టి ఇట్లా దీంట్లో అయితే వేసుకొనొచ్చు. దీంట్లోకి బాటిల్లోకి ముగ్గు పిండి వేసేసుకొనేసి చూడండి, ఇట్లా ముగ్గు పిండి వేసేసుకొనేస్తే మనకి ముగ్గులు వేసేటప్పుడు అయితే ఇది గీతలు ఇడిసేకి చాలా బాగుంటుంది. ఎంట్రెన్స్ అట్లంతానా మూత పెట్టేసేయాల. ఇంకా చిన్న బాటిల్ ఉన్నా తీసుకొనొచ్చు, నాకు ఇదే దొరికింది. ఇది తీసుకొనేసి ఇట్లా ముగ్గుపిండి వేసేసుకొని చూడండి, ఇట్లా చేయొచ్చు మనము. ఇట్లా వేస్తే ఒకళ్ళ ముందరైనా బయట ముగ్గు దగ్గరైనా చూడండి ఎంత బాగుందో. ఇదైతే నేను తొందరగా చూపించేదానికోసం ఇట్లా వేస్తాను. బాగా నీట్గా వస్తుంది ఇది. ఇట్లా ట్రై చేస్తే చూడండి ఎంత బాగుందో కదా, నీట్గా వస్తుంది. బయట అయితే ఇక్కడ ప్లేస్ చాలదు కాబట్టి నాకు ఇట్లయితే వచ్చింది. ఇంకా వెండి సామాన్లు ఉంటాయి కదా, ఈ వెండి సామాన్లు అయితే కడగాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ వారం కడిగి పెట్టినవి తర్వాత అయితే దేవుని సామాన్లు తర్వాత వారంకి అయితే అంత గలీజ్ అయిపోతూ ఉంటాయి, నల్లగా అయిపోతూ ఉంటాయి. అట్లా కాకూడదంటే ఒక ఈబుద్ది తీసుకునేసి దాన్ని అయితే పౌడర్ చేసుకున్నాను. ఇట్లా నాకైతే ఈ ఈబుద్ది గడ్డ ఉంది, పౌడర్ కూడా దొరుకుతుంది షాపుల్లో. పౌడర్ తీసుకొనేసేసి చూడండి, ఆ సామాన్లు అయితే తడి చేసేసేలా. తడి చేసుకొని తర్వాత ఈ పౌడర్ తీసుకొని విభూతి పౌడరు ఇట్లా తోమేస్తే మనము తెల్లగా అయిపోతాయి. కొత్తగా మనము షాప్లో తీసుకొచ్చిండే ఉన్నట్లుగా మెరిసిపోతూ ఉంటాయి. చూస్తారు కదా, ఇది చూడండి ఆ గిన్నె అవన్నీ. ఇది గ్లాస్ ఒకటే తోమి చూపిస్తాను నేను. ఇది డైలీ మేము వెండి గ్లాసు దేవుని రూమ్లో అయితే నీళ్ళు పెడతా ఉంటాము. ఎప్పుడూను దేవుని గుడిలో అయితే స్టాక్ ఉంటుంది. వారానికి ఒకసారి అయితే తోమేస్తాను. చూసారు కదా, దీంట్లో ఉండే నల్లగా ఉండేదంతా ఎంత చేతులు నల్లగా వచ్చేసినాయి. ఇది కడగనా చూడండి, అది తోమలేదు, ఇది తోమిండేది ఎంత తెల్లగా మెరిసిపోతుందో. ఇంకా మనము బండ్లు కడగాలంటే మనకి బ్యాక్టీరియా అంతా ఉంటుంది ఇంట్లో. లక్ష్మీదేవి మనకి ఎప్పుడు ఉండాలంటే చూడండి, బకెట్లో నీళ్ళు తీసుకొనేసి దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోనాల. పసుపు వేస్తే దాంట్లో అంతా బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసేసుకోనాల, కొద్దిగా కర్పూరం వేసుకోనాల. వేసేసుకొనేసి ఇంకా ఇల్లంతా మంచి సువాసన రావాలంటే పౌడర్ వేసేసుకోనాల. పాన్స్ పౌడర్ ఉంటుంది కదా మనం పేసుకోవడేది, ఆ పాన్స్ పౌడర్ వేసేసుకొనేస్తే ఇల్లంతా మంచి స్మెల్ అనేది వస్తుంది. తీసుకొనేసి దీన్నైతే మాపుతో అయినా లేదైనా మనము గుడ్డుతో అయినా తుడుస్తూ ఉంటాం కదా, ఇట్లయితే బండ్లు అయితే నీట్గా ఇట్లయితే తుడుచుకొనొచ్చు. అన్నీ మంచి ఐటమ్సే వేస్తున్నాం కదా, మంచి టిప్స్ ఇవన్నీని. ఆడవాళ్ళు ఫాలో అవసిన టిప్స్ చూడండి. ఇట్లా కడిగేసుకోనాల. అదైతే వీడియో కొంచెం కనిపించలేదు, నేను స్టాండ్లో పెట్టినాను, అందుకోసమేనే. ఇట్లా కడిగేస్తే పసుపు వేస్తే మనకి ఎక్కడైనా క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్న అంతా పోతుంది. చూసారు కదా, ఇట్లయితే మనకి ఉప్పు అవన్నీ వేస్తే లక్ష్మి అనేది ఎప్పుడు మనకి తోడుంటుంది. ఇంకా నిమ్మకాయ వచ్చేసి చూడండి, నిమ్మకాయ తీసుకునేది ఇది మనకు వచ్చేసి గారపళ్ళు ఉంటాయి కదా, అంతా గారపళ్ళు అంతా రెడ్ కలర్ అట్లంతా ఉంటాయి. అవైతే మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఎవరి దగ్గరైనా మాట్లాడాలా నవ్వుడంతానా అవైతే గారపళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అవి పోవాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. సీనాకాయలు తీసుకొనేసి ఆరెంజ్ కాయలు ఈ పొట్టు అయితే ఒలుసుకొనాలా. ఒలుసుకొనేసి చిన్నగా కట్ చేసుకొనేసి మిక్సీ జార్ తీసుకోనాలా. చిన్నది మిక్సీ జార్ తీసుకొనేసి నీళ్ళు ఏమి వేసుకోకుండా ఉత్తిదే మిక్సీ పట్టేసుకోనాలా. మిక్సీ పట్టేసిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొనేసి దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోనాలా. మనము ఇట్లా సాల్ట్ వేసుకొని కలుపుకొనేసేసి వారానికి ఒక 2 సార్లు అయినా ఇట్లా తోముతూ ఉంటే మనకి పళ్ళు గారపండ్లు అనేది పోతే బ్రష్లో వేసుకొని తోమల్లా. ఈ పౌడర్ దొరకలేదనుకో మనకు ఆరెంజ్ పౌడరు వట్టి పౌడరు ఎండబెట్టుకొనేసి మనము ఎప్పుడు కావాలో అప్పుడైతే ఇది ఇట్లా తడి చేసుకొని పళ్ళు తోముకొనొచ్చు. మనకు అప్పటికప్పుడు సీజన్లో కాకుండా వేరే టైంలో ఈ ఆరెంజ్ పొట్టు సిక్కే లేదంటే అట్లా చేయొచ్చు. తర్వాత వచ్చేసి మనకు చూడండి అన్వాంటెడ్ ఎయిర్ ఉంటుంది కదా, ఈ అన్వాంటెడ్ ఎయిర్ పోవాలంటే కొంతమంది బ్యూటీ పార్లర్కి పోయేసి అంతా రిమూవ్ చేపిస్తూ ఉంటారు, కొంతమంది పోరు.
అందుకోసమనే చూడండి ఒక టిప్ చెప్తాను నేను. ఇదంతా అన్వాంటెడ్ ఎయిర్ పోవాలంటే ఇంట్లోనే మనము పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రెడీ అయితే చేసుకొనొచ్చు. ఒక గిన్నె పెట్టుకొనేసి స్టవ్ అంటించుకొనేసి దాంట్లోకి కొద్దిగా ఒక స్పూన్ అంతా చక్కెర వేసేసుకోనాల. స్పూన్ 2 స్పూన్లు మీకు ఎంత క్వాంటిటీ బట్టి కొద్దిగా నీళ్ళు వేసుకోనాల. ఇదంతా బంక వచ్చేదాకా చూడండి, బాగా తీగ పాకం వచ్చేదాకా తీగ రావాల. ఇదంతా పాకము అట్లా వచ్చేదాకా కూడా మనము దీన్ని అయితే బాగా కాకపెట్టేసేలా మిక్స్ చేసుకుంటా. తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొనేసి దాంట్లోకి కొద్దిగా శనగపిండి కొద్దిగా పసుపు వేసేసుకోనాల. బాగా మిక్స్ చేసేసుకొనేసి దీన్ని మనము వారానికి 2 సార్లు దీన్ని ఇట్లా పెట్టుకొని వేస్తూ ఉంటే ఇట్లా మూతి పైన ఇట్లా అంత చెక్కుల పైన అంతా ఉంటాయి కదా అన్వాంటెడ్ ఎయిర్, అవంతా పోవాలంటే ఇట్లా పెట్టుకొనేసి కొద్దిసేపు అట్లా ఆరేదాకా పెట్టుకొనేసి తర్వాత రివర్స్లో మనం అన్నేసుకుంటే వెళ్ళిపోతాయి. ఇంకా వచ్చేసి ఇది ఒక గిన్నె పెట్టుకోనాల. దాంట్లోకి 2 ఆరెంజ్ కాయలు వేసేసుకోనాల. ఆరెంజ్ కాయలు వేసేసి ఉడికిచ్చేసేయాల బాగా నీళ్ళలో. ఉడికించుకొనేసేసి తర్వాత దీన్ని తీసుకొనేసి ఆరిన తర్వాత పొట్టు ఒలుచుకోనాల. మనము పొట్టు ఒలుచుకొనేసేసి చూడండి ఇట్లా కాలుతూ ఉన్నాయి. జాగ్రత్తగా మీరు చూసుకొని పొట్టు తీయండి. ఇవైతే అదే నీళ్ళలోకి తర్వాత పొట్టేసి బాగా ఉడికించుకోనాల. ఉడికించుకొనేస్తే మనకి పాత్రలు తోమకి మంచి లిక్విడ్ లాగా అవుతుంది. మనకి ఒక బాటిల్లోకి వేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎంత గారకట్టిండే సామాన్లు అయినా కూడా నీట్గా అయిపోతాయి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోనాల. బేకింగ్ సోడా వేసుకొని విమ్జెల్ కొద్దిగా వేసేసుకోనాల. ఈ ఆరెంజ్ కాయలు ఉడికించినాం కదా ఆ వాటర్లో వేసేసి ఈ పాత్రలు కనుక తోముకుంటే మనకి ఎంత గారపట్టిండేవైనా ఎంత జిడ్డైనా కూడా ఆయిల్ ఉండేవి ఎంత వెళ్ళిపోతుంది, నీట్గా బాగా కొత్తగా అయిపోతాయి. ఒక డబ్బాలకైతే మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో. ఇంకా ఈ పెదాలు అయితే మనకి నల్లగా అయిపోతూ ఉంటాయి. ఈ పెదాలు నల్లగా ఉంటాయి. బాగా మనకి పింక్ కలర్ రావాలంటే చూడండి నిమ్మకాయ తీసుకొనేసి కట్ చేసుకొనేసి దాంట్లో కొద్దిగా కాఫీ పొడి వేసుకోనాల. కాఫీ పొడి వేసుకొనేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోనాల. వేసేసుకొని మనము అవన్నీ దానిపైన ఆ నిమ్మకాయ పైన వేసుకోనాల. కాఫీ పొడి సాల్ట్ అన్నీని ఈ మూత పైన పెట్టుకొనేసి మనము పెదాల పైన ఇట్లా స్క్రబ్ చేసేయాల. మెల్లగా స్క్రబ్ చేసేసుకొనేస్తే మనము వారంలో ఒక 2 సార్లు ఇట్లా చేస్తూ ఉంటే మనకి ఇదంతా దీనికి పెదాలకంతా పిగ్మెంటేషన్ అయి ఉంటుంది. డార్క్ ఉంటుంది కదా, ఇదంతా నీట్గా వెళ్ళిపోతుంది. ఇట్లా కనుక చేస్తే మనం చూడండి ఒక టిష్యూ పేపర్ తీసుకొనేసి నీట్గా తుడిసేసుకోండి, లేదంటే నీళ్ళతో కడిగేసుకోండి. బాగా కలర్ అనేది మనకు వస్తాయి, డార్క్ అంతా వెళ్ళిపోతాయి. చూడండి ఎంత బాగా అయితే అవుతుంది, చూసారు కదా. ఇట్లయితే అవుతాయి మనం ఇట్లా స్క్రబ్ చేసేసుకుంటా ఉంటే. మీరు ట్రై చేసి చూడండి ఇట్లనే. ఇంకా ఇడ్లీ రవ్వ తెస్తూ ఉంటాం కదా మనము. ఇడ్లీ రవ్వ కొంతమంది అయితే ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. నేనైతే కేజీని తీసుకొచ్చినాను. కొంతమంది 5 కేజీలు 6 కేజీలు అట్లా తీసుకొస్తూ ఉంటారు. దాంట్లో అయితే పురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈ పురుగు వస్తూ ఉంటాయి కదా, గూడ్లు పురుగు అంతానా, అవి రాకూడదంటే చూడండి అట్లా గూడ్లు పురుగు అంతా రాకూడదంటే మనము ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి తొటాలు తీసింటాము. ఆ ఎండుమిరపకాయలు తొటాలు తీసేసిండేటివి దీంట్లోకి వేస్తే మనము చూడండి దీంట్లో కనుక వేసేస్తే ఇట్లా ఎండుమిరపకాయ తోటలు పురుగు అనేది రాదు, గూడ్లు అనేది రాదు. ఎన్ని రోజులైనా కూడా మనకి స్టాక్ ఉంటుంది. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి. ఇట్లా వేసేసి మూత పెట్టేసి మనము వాడుకునేటప్పుడు ఆ తొటాలు అనేది పక్కన తీసేసి వాడుకొనొచ్చు. మూత పెట్టేసి ఎన్ని రోజులు పెట్టినా కూడా గూడ్లే రాదు, పురుగే రాదు. ఇంకా రాళ్ళు ఉప్పు వచ్చేసి మనము ఒక బాక్స్లో వేసేసి పెట్టేస్తూ ఉంటాము. నీళ్ళు వచ్చేస్తూ ఉంటుంది, అంతా నీళ్ళు కారేసి ఇదంతా తడి అయిపోతూ ఉంటుంది. చూడండి ఇట్లా నైస్ ఉప్పు అయినా కూడా అంతే, రాళ్ళు ఉప్పు అయినా అంతే, గడ్డలు కట్టేసి నీళ్ళు ఊరేసి అట్లా అయితే ఉంటుంది. అట్లా కాకూడదంటే ఒకటి చెప్తాను నేను. మనము ఇట్లాంటిది ఒక బాక్స్ తీసుకొనల్లా. కొబ్బరి చిప్పులు ఇట్లా ఉంటాయి కదా, ఈ తుప్పులను అయితే ఇట్లా పీసులు చేసుకొనేసి ఒక బాక్స్లోకి అడుగునికి వేసేసేయాలి. ఇవన్నీ తళంలోకి వేసేసి దానిపైన రాళ్ళు ఉప్పు అయినా కానీ నైస్ ఉప్పు అయినా కానీ వేసేసి మనము పెట్టేస్తే ఇది ఉండ్లుండ్లు రాదు మనకి. తేమ తడి అనేది కాదు, నీళ్ళు ఊరుతూ ఇది చూడండి ఎన్ని రోజులైనా కూడా మనకి ఇట్లనే ఉంటుంది. చూసారు కదా. ఇట్లా పెట్టేసి మూత పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా ఏం కాదు, తడంతా ఈ చిప్పులు పీల్చుకొనేస్తుంది. ఉండలు కాకుండా మనకి బాగా సేపుగా ఉంటుంది ఈ ఉప్పు అనేది. ఇంకా మిక్సీ జార్లు వచ్చేసి అంతా మిక్సీకి వేసేసి ఎప్పుడూను ఈ బ్లేడ్లు అనేది మొద్దైపోయి ఉంటాయి, షార్పే ఉండేలేదు. ఇవి బాగా షార్ప్ రావాలంటే చూడండి మనం ఏదేదో చేస్తూ ఉంటాం కదా, ఇంట్లో ఉండేవాటితోనే మనము అన్నీ నీట్గా చేసుకోవచ్చు. లేదంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం ఇవి పనిచేయవని చెప్పేసి.
ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ తీసుకొనేసేసి ఈ మిక్సీ జార్లో వేసేసేయాల. వేసి మూత పెట్టేసి బాగా ఇది మిక్సీ పట్టేసేయాల. బాగా మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టేస్తే ఈ ఐస్ క్యూబ్ మిక్సీ పట్టింటాం కదా, ఈ బ్లేడ్లు బాగా షార్ప్ వచ్చేస్తాయి. చూడండి బాగా మెత్తగా అయిపోయింది. ఈ ఐస్ క్యూబ్స్ అంతా తీసేస్తాను పక్కకి. బ్లేడ్లు అయితే బాగా షార్ప్ వచ్చేస్తాయి. మనము ఏది మిక్సీకి వేసినా కూడా బాగా నున్నగా అయిపోతుంది. షార్ప్ వచ్చింటాయి కదా బాగా. చూడండి బాగా షార్ప్ ఉన్నాయి ఇవి. ఐస్ క్యూబ్స్ వేసేసి ఇట్లా ఆడిస్తే షార్ప్ వచ్చేస్తాయి. ఇంకా ఇవి బియ్యం వచ్చేసి పురుగు వచ్చేస్తుంటాయి. నురుపులుగంతా వచ్చేసి ఇవంతా పౌడర్ అయిపోతూ ఉంటాయి. లోపల తినేసి అట్లంతా నుష వచ్చేస్తూ ఉంటాయి బియ్యం అనేది. మనము అట్లా రాకూడదంటే చూడండి ఇవి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఈ వెల్లుల్లి తీసుకొనేసేసి వీటిల్లో లోపలికంతా ఇట్లా పెట్టేసేయాలి. మనము ఈ బియ్యం లోపలికి ఇట్లా పూడ్చేస్తే అవి పురుగు అనేది అరదు, నూరు అనేది పట్టుదు, నుషు పట్టుదు ఇవి. కానీ బియ్యము మనం తెచ్చేదిని వెంటనే పెట్టేసేయాల. మనం పురుగు పట్టినకైతే పెట్టకూడదు, లేదంటే అస్సలు పని చేయదు. అట్లా పెడితే గిన పురుగు రాకుండా అట్లా పెట్టేసి ఇట్లా మూత కట్టేస్తే మనము బాగుంటాయి. చెడిపోయిండేవి అసలు పెట్టకూడదు. వెల్లుల్లి మంచిగా ఉండేటివే పెట్టాలా. చెడిపోయిండేవంటే పని చేయవు అవి. ఇట్లా పెట్టేసి మూత కట్టేసి పెట్టేసేయాల. కావాలన్నప్పుడంతా తీసుకొనేసి ఆ వెల్లుల్లిపాయలు దాంట్లోనే వదిలేసుకుంటా ఉండాలి. చూసారు కదా ఇట్లా ఎన్ని రోజులైనా కూడా బాగుంటాయి. ఇంకా మనకి తొగ్గు వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కువ కఫ వచ్చేస్తూ ఉంటుంది. తొగ్గు వచ్చేసి ఎన్ని రోజులకి అసలు తొగ్గే పోయలేదు, కఫ ఎక్కువ వస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా కూడా హాస్పిటల్కి పోయినా కూడా తగ్గలేదు. ఒక స్పూన్ తీసుకొనాల, స్పూన్ అయినా గరిటైనా తీసుకొనేసి దాంట్లోకి తేనె తీసుకొనేసి సిమ్లోనే మనము ఇట్లా హీట్ చేసుకోనాల. హీట్ చేసుకొని అవంతా బాగా ఉడకాల. చూడండి బాగా అంతా బబుల్స్ రావాల. దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకొనేసి కొద్దిగా మిరియాల పొడి వేసేయాల. వేసేసి బాగా మిక్స్ చేసేయాల. ఇది ఒక స్పూన్ తీసుకొనేసి ఇట్లంతా బాగా మిక్స్ చేసుకుంటా అంటే సిమ్లోనే ఉడుకుతూ ఉండాలి. అది చూడండి చూసారు కదా ఇట్లయితే ఉడకాల. మనం రోజు ఇట్లా తీసుకుంటా అంటే తగ్గు అనేది అస్సలు ఉండదు, వెళ్ళిపోయి ఏడుస్తుంది. ఎన్ని మాత్రలు నూనె కూడా పోదు కదా. ఇట్లా అరచేతిలో వేసేసుకొనేసి ఇట్లా నాక్కొనేస్తూ ఉండాలి. మనము ఇట్లా తీసుకొనేస్తే బాగా తగ్గిపోతుంది. కఫ అనేది వెళ్ళిపోతుంది, గొంతు నసనస అనేది. ఇంకా మనము చలికాలమైన ఎండాకాలమైన ఇట్లా వేళ్ళు అనేది వేసుకొని పోతూ ఉంటాం కదా, ఓణి అది జారిపోతూ ఉంటుంది. అట్లా కాకూడదంటే ఒక టీషర్ట్ తీసుకొనాల. టీషర్ట్ తీసుకొనేసేసి చూడండి ఇట్లా ఒక టీషర్ట్ తీసుకొనేసి దాన్ని అయితే ఉల్టా తిప్పేసేయాల. ఉల్టా తిప్పేసుకొనేసేసి ఆ హ్యాండ్స్ ఉంటాయి కదా టీషర్ట్కి, ఆ హ్యాండ్స్ తీసుకొనేసేసి ఇట్లా బాగా గంటేసుకోనాల. ఇట్లా గంటేస్తే మనం బయట ఇట్లా మాస్కులు కొనుక్కునే పనే ఉండేలేదు. ఇంట్లో ఉండే టీషర్ట్తోనే ఇట్లా కట్టుకుంటే సరిపోతుంది. టైట్గా గంటేసేయాలి. అది హ్యాండ్స్ పట్టుకొని టైట్గా గంటేసి ఇట్లా రివర్స్లో ఎత్తేస్తే మనము ఎంత సేఫ్గా ఉంటుంది చూడండి. మనకి సెల్ అయినా కాదు, ఎండ అయినా తగులదు. ఎండలకు పోయినప్పుడు కానీ చాలా బాగుంటుంది ఇది. చూడండి ఇట్లా వేసేసుకొనేస్తే మంచి సేఫ్గా ఉంటుంది. ఇట్లా వేసేసుకొనల్లా మనము. చూస్తారు కదా ఇట్లా బయటకు వెళ్ళినప్పుడైనా ఇంట్లో చెలుకైనా ఇట్లా వేసుకుంటే బాగా వెచ్చగా ఉంటుంది. చూస్తారు కదా ఎంత సేఫ్గా అయితే ఉంది. ఇంకా ఇంట్లో వచ్చేసి దోమలు ఎక్కువ వస్తుంటాయి. చిన్న దోమలు వంట రూమ్లోకి దోమలు వస్తూ ఉంటాయి కదా, అవి ఈగలు సన్నవి. అవి అట్లా రాకూడదంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొనేసి కొద్దిగా నీళ్ళు వేసేసుకొని దాంట్లో కొద్దిగా చక్కెర వేసుకోనాల. ఒక అరటికాయ ఉంటుంది కదా, అరటికాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోనాల. ఎక్కువ అరటి తుప్పులకే వస్తుంటాయి ఆ దోమలు. ఫ్రూట్స్ పెట్టింటాం వాటికే వస్తూ ఉంటాయి. ఇట్లా కట్ చేసుకొనేసేసి ఒకటి ప్లాస్టిక్ పేపర్ తీసుకోనాల. ప్లాస్టిక్ పేపర్ తీసుకొనేసి దానికి వేసేసుకొనేసి రబ్బర్ వేసేయాలి. దీనికి రబ్బర్ వేసేసుకొనేస్తే చూడండి ఇట్లా రబ్బర్ వేసేసుకోనలా. ఆ పురుగు అనేది అన్నీ దీనికే వచ్చి ముసిరేస్తూ ఉంటాయి. మనము దీనికైతే ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొనేసి స్పూన్ ఉంటాయి కదా, ఈ స్పూన్ తీసుకొనేసి హోల్ అయితే పెట్టుకోనాల. హోల్ అయితే కొంచెం పెద్దగా పెట్టుకోనాల, చిన్నగా పెట్టుకోద్దండి. ఈ పురుగులన్నీ కూడా ఈగలన్నీ దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి అన్నీ వెళ్ళిపోతాయి. మనకు వంట రూమ్లో ఈగలు అనేది కనిపించదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని ఫాలో అవ్వండి, ఒక లైక్ అనేది ఇవ్వండి. చూసే ఊరికే ఉండదు.